హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అనమాట. అందరికీ జుమ్మా ముబారక్, హ్యాపీ ఫ్రైడే గాయ్స్. ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు మ్యాక్సిమం 8:05 అలా అవుతుంది. ఇంకా నేనైతే కాలేజ్కి అయితే వెళ్ళట్లే అనమాట ఈరోజు. ఎందుకో నీరసం ఉంది, వెళ్ళబుద్ధి కావట్లే నాకు ఈరోజు కాలేజ్కి, అందుకని వెళ్ళట్లేదు. అండ్ నేను వ్లాగ్ తీస్తుంటే హన్నుగాడు మ్యావ్ మ్యావ్ అని అరుస్తుండు. ఇక పైన కూర్చుండు చూడండి. ఓయ్ హనో ఇద్దరు అమ్మ కొంచెంలో చేయి పట్టేసేవాడినది. ఇంకా చెల్లి అయితే స్కూల్కి అయితే వెళ్తుంది. ఇంకా తన కోసం అయితే మమ్మీ పొద్దున్నే అన్నం కూర వండేసింది. ఇంకా పొద్దున్నే వండుతుంది. మేము స్కూల్స్కి కాలేజ్కి వెళ్తున్నాం కదా, మళ్ళీ మధ్యాహ్నం రావటం అవ్వదని చెప్పేసి పొద్దున్నే చేసేస్తుంది. ఇంకా పొద్దున్నే క్యారేజ్ తీసుకుపోతాం మేము. అండ్ మమ్మీ ఏం ప్రిపేర్ చేసింది పొద్దున్నే చూద్దాం పదండి. ఫస్ట్ వచ్చేసి వైట్ రైస్ అనమాట. అండ్ అలానే పక్కన ఏం కర్రీ, పప్పు చేసింది మమ్మీ. అండ్ ఇందులోకైతే నంచుకోవడానికి పప్పులో కోడిగుడ్లు ఇగోండి. ఇంకా చెల్లికి అయితే కోడిగుడ్డు ఆమ్లెట్ వేయట్లేదు, తను వద్దని చెప్పింది క్యారేజ్లోకి. ఇంకా ఇంట్లోకి అమ్మనాటివి. ఇది ఈరోజు మా ఇంట్లో కర్రీ. ఫ్రైడే కాబట్టి పప్పు చేసింది మమ్మీ. కైకూరే పుకారుతా అసలు చూడండి, కెమెరా పెట్టి కెమెరా ముందుకు ఎట్లా వస్తుందో. పుకారుకు మూ జాతవి తీరా. పొద్దు నుంచి సాయంత్రం పడుకునే వరకు ఇదే అరుపు, మ్యావ్ 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 అని. ఏం అడుస్తారబ్బా అసలు వీడు. చూడండి, నేను ఇటు వచ్చాను కిందకు దిగడానికి, చేయి పెడితే చేయికి తగులుతాడు ఇట్లా. చూడండి, కై ఖన్ను పుకారుతా హై దివాయక్ నామ్. ఇలా అనాలంట వీడికి, అప్పుడు కాముగా ఉంటాడంట. అచ్చా బాయ్ హను, బాయ్ బోల్ అంట. అండ్ ఇంకా ఇది వచ్చేసి చెల్లి క్యారేజ్ బాక్స్ అనమాట. అండ్ ఇందులో అయితే మమ్మీ పప్పు వేసింది చూడండి. అండ్ ఇలా సైడ్కి పెట్టుకొని వెళ్ళిపోయింది చెల్లి. భలే ఉంది కదా చిన్నగా క్యారేజ్ బాక్స్. ఇప్పుడు ఎలాగో చెల్లి స్కూల్కి వెళ్ళే టైం అయితే అయిందనమాట. అండ్ నేనే పెట్టేస్తాను క్యారేజ్ బాక్స్, నేనే చదువుతా ఈరోజు. అండ్ ఇలా పెట్టి రెండింటికి కలిపి మూత పెడితే సరిపోయింది. దీనికి సపరేట్ మూత అయితే ఉంది. ఇదనమాట మా చెల్లి క్యారేజ్ బాక్స్. సో గాయస్, ఇంకా నేనైతే మా చెల్లిని స్కూల్ దగ్గర దింపిరావడానికి అయితే వెళ్తున్నా అనమాట. అండ్ ఏమన్నా చెప్పా? ఏం లేదు గాయస్, ఇంకా నేనైతే ఈరోజు స్కూల్కి వెళ్తున్నాను. నేను 10th చదువుతున్నాను. ఏం లేదు, 10th ఒకటి అయిపోతే ఫస్ట్ చికాకు మొత్తం పోతుంది. ఫస్ట్ ఇది 10th అయిపోవాలి. 10th ఎప్పుడు అవుతుందని ఎదురు చూస్తున్నాను. ఎందుకు అయిపోయాక రోజు స్కూల్కి ఏంటి అవతారం ఏంటి, జల్లేంటి, వామ్మో మెంటలు ఎక్కుతుంది గాయస్. ఇంకా నేనైతే స్కూల్కి వెళ్తున్నాను, టైం అవుతుంది. అక్క వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తుంది, చూస్తూ ఉండండి. డోంట్ స్కిప్ ఇట్. బాయ్. సో గాయస్, ఇంకా నేనైతే ఇప్పుడు మా అనుగాడికి ఇంజెక్షన్ చేయించడానికి అయితే తీసుకుపోతున్నా అనమాట. అండ్ వాడైతే ఇక్కడ ఉన్నాడు. అండ్ వెళ్ళి ఒక ఇంజెక్షన్ చేయించుకొని వస్తాను. అంటే మీరు షార్ట్ వీడియోలో చూసే ఉంటారు, మా అనుగాడికి కాలు వెనికినట్టు ఏదో సంథింగ్ అయింది. అంటే వాడు కుంటుతున్నాడు, అందుకని చెప్పేసి హాస్పిటల్కి తీసుకుపోతున్నాను. అండ్ షార్ట్ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అను చూడండి గాయస్ ఎట్లా కుంటుతుండో. కాళ్ళు సరిగ్గా లేకున్నా కూడా వాడికి రంది ఎక్కువ. పిల్లిలు గొడవ పడుతుంటే ఉరుకుతున్నాడు, కాలే సరిగ్గా లేదా చూడండి అసలు కాలు. నేను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు అనుకుంటున్నాడు కదా, వీడియోలో చూసే ఉంటారు మీరు. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం సాయంత్రం పూట 3:30 అలా అవుతుంది. అంటే నేను మార్నింగ్ పొద్దున్న 10:30కి అలా ఇంజెక్షన్ చేయించుకొని వచ్చిన. అండ్ ఒక ఇంజెక్షన్ పడంగానే కాలు సెట్ అయిపోయింది అనమాట. చూడండి, ఇంకా అనుగాడికి అయితే పర్వాలేదు. అండ్ పిల్లిల సౌండ్ వస్తుంటే ఆడు వింటుండు, వాళ్ళు కొట్టుకుంటున్నారు పిల్లిలో. ఇంకా వీడైతే ఏంటి ఆ సౌండ్ అని చెప్పేసి అటు ఇటు చూస్తుండు. సో గాయస్, ఇంకా పొద్దున్న అయితే అనుగాడిని ఇంజెక్షన్ చేయించుకొని అయితే వచ్చినాను. ఇంకా వెళ్ళి రాగానే అలసిపోయినా అనమాట. అండ్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలే, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అయితే చేస్తున్నాను. అండ్ అనుగాడికి ఇంజెక్షన్ చేయించుకొని వచ్చిన తర్వాత పడుకున్నా అనమాట. నేను చాలా నిద్ర వచ్చింది. ఇంకా పడుకొని లెగిసిన తర్వాత అన్నం తినేసి తలస్నానం చేసినాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి.
అందరికీ హ్యాపీ ఫ్రైడే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇంకా బాగానే ఉన్నాను. జ్వరం అయితే ఇంక వస్తుంది, హెల్త్ బాగుండట్లేదు, అందుకని వీడియోస్ అయితే లేట్ అయిపోతుంది. ఇంకా వీడియో చూస్తూ ఉండండి, సపోర్ట్ చేస్తాను అంటే. సో గాయస్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి 4 అవడానికి వస్తుంది. చెల్లి వచ్చిద్ది స్కూల్ నుంచి, ఇంకా రాలేదు, వచ్చిద్ది అనమాట. 4:30 అలా వచ్చింది. మా ఇంటి దగ్గర అయితే పిల్లిళ్ళు ఏం కొట్టుకుంటున్నాయి. మా హన్ను పిచ్చోడు ఇద్దరు పిచ్చి కొట్టుకుంటున్నారు వాళ్ళు. అండ్ నేను మమ్మీ అయితే బయట కూర్చున్నాము. ఈరోజు అయితే నేను షర్ట్ వేసుకున్నాను అనమాట. అండ్ బ్యాక్ కెమెరా నుంచి మమ్మీ చూపించింది, చూడండి నా అవుట్ఫిట్. ఎట్లుంది గాయ్స్ నా అవుట్ఫిట్ కామెంట్ చేయండి. అండ్ మా ఇంటి దగ్గర క్లైమేట్ అయితే కొంచెం ఎండ వస్తుంది పోతుంది, చల్లగా ఉంది. ఇంకేంటి, తిన్నారా? ఏం వండుకున్నారు? కాలేజ్కి ఎందుకు పోలేదు? ఈరోజు కాలేజ్కి పోవాలనుకుంది. ఎందుకు ఏమో గాయస్, ఈరోజు పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి ఎట్లానో ఉంది, నాకు కాలేజ్కి పోబుద్ది కాలే, అందుకని వెళ్ళలేదు. అండ్ అది కాక ఈరోజు మా అనుగాడికి కాలు వెనికింది అని చెప్పేసి ఇంజెక్షన్ కూడా ఉంది. ఆ ఒక వంక పెట్టుకొని పోలే అనమాట. అండ్ అంతే. ఇంకేంటి సంగతులు? తిన్నావా? కడుపులోకి పోయింది కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. ఏం కూర? ఈరోజు పప్పు అండ్ నేను చెప్పినా కదా మీతో మమ్మీ ఆమ్లెట్ వేసిద్ది అని చెప్పేసి. ఆమ్లెట్ కాదనమాట, డాడీ అయితే చికెన్ పంపించినారు. ఇంకా చికెన్ ఫ్రై చేసింది మమ్మీ. చికెన్ ఫ్రై విత్ దాల్ కర్రీ ఈరోజు మా ఇంట్లో. పప్పు అంతే గాయ్స్. ఇంకేంటి, వ్లాగ్ కంటిన్యూ అయింది, చూస్తూ ఉండండి. పిల్లలు ఏం కొట్టుకుంటున్నారు? चलगी रे बिल्ली, चलगी भी नहीं है। मैं जब से बुलाई तो आया नहीं ना। चलगी भी चलता चला ना, उतर तो नीचे उतर। चलगी बिल्ली. ఇందాకల్లా మీరు వీడియోలో వినే ఉంటారు, పిల్లిలు కొట్టుకుంటున్నాయి, ఒకటే సౌండ్స్ వస్తున్నాయి కదా. ఇంకా అయితే పైన డాబా మీద కొట్టుకుంటున్నాయి అనమాట. అరే అను, డాబా మీద పిల్లిలు కొట్టుకుంటున్నాయి రా, అసలు నిన్ను చూస్తాన్న వాళ్ళు ఆరవటం ఆపుతారని చెప్పేసి నేను ఇందాకల్లా అంటే ఇందాకల్లా రాలే. అండ్ అవి బాగా కొట్టుకుంటున్నాయి, సౌండ్స్ వస్తున్నాయి. నేను పైకి ఎక్కిన, అయ్యగారు నాతో పాటు వెనకాల వచ్చినారు పైకి. పిల్లిలు ఉన్నప్పుడు అరుద్దు రారా అంటే రాలే, అవి పోయిన తర్వాత వచ్చి ఎక్కువ చేస్తుండు, నేనే తోపు అన్నట్టుగా అనుగాడు. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అలా అవుతుంది. చెల్లింటికి వచ్చేసరికి 4:30 అయిద్ది అనమాట. ఇంకా నాకైతే మస్తు ఆకలేస్తుంది. ఇంకా ఆకలేస్తుంది అని చెప్పేసి బ్రెడ్ అయితే కొనుక్కొని వచ్చుకున్నాను. అండ్ నేను చూపిస్తున్నా కదా రౌండ్ బ్రెడ్, ఇలాంటివి 2 వచ్చినాయి అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 30 రూపీస్. టేస్ట్ వచ్చేసి వేరే లెవెల్ ఉందనమాట, బాగుంది, నాకైతే మస్తు నచ్చింది టేస్ట్. అండ్ నేను దీన్ని చెల్లి కోసం కూడా కొంచెం ఉంచినాను. సో హై గాయ్స్, ఇంకా చెల్లి స్కూల్ నుంచి అయితే వచ్చేసింది అనమాట. అండ్ హోయ్ హే గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లవ్స్ వ్లాగ్స్. పొద్దునే ఇచ్చినాం ఎంట్రీ అండ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇస్తున్నాను. అండ్ తను ఏం తింటగానంగా రెడీ అయింది, ఏడికి పోతుంది అనుకుంటున్నారా? వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అంట ఈరోజు. అండ్ పార్టీకి అయితే వెళ్తుంది, బర్త్డే పార్టీకి. ఏ బ్రో, నీ అవుట్ఫిట్ చూపించు సార్. మీరు ఆల్రెడీ చూసింది అనమాట ఈ అవుట్ఫిట్. నేను సతామికి వేసుకున్నాను, ఆర్డర్స్ మళ్ళీ వేసుకున్నాను అనమాట. అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, డోంట్ స్కిప్ ఇట్. చూస్తా ఉండండి. ఏం కంటిన్యూ అవుతుంది, ఏందో రాత్రి అవడానికి వచ్చింది. ఓకే, డోంట్ స్కిప్ గైస్. చూసినారు కదా మీరు, మా చెల్లి స్కూల్ నుంచి రాగానే ఇంకా రెడీ అయ్యి బర్త్డే పార్టీకి అయితే వెళ్ళిపోయింది అనమాట. అండ్ నేను తన కోసం ప్రేమగా పెట్టిన బ్రెడ్ కూడా తినలేదు, వద్దంట, క్రీమ్ ఉంటేనే తింటదంట. అండ్ బ్రెడ్ అయితే నేను కొంచెం తిని హన్నుగాడి కొంచెం వేసినాను. అండ్ అనుగాడు తింటాడంటే వాడు తినాడంట, హన్నుకి వేస్తే అరుస్తున్నాడు. అండ్ ఇంకా నేను మమ్మీయే కదా, బోర్ కొడుతుంది, చెల్లి అయితే బర్త్డే పార్టీకి వెళ్ళిపోయింది. ఇంకా అట్లా బయట కూర్చుందాంలే, కొంచెంసేపు టైం పాస్ అయిద్దని చెప్పేసి ఇట్లా నేను మమ్మీ బయట కూర్చున్నాము. ఇంకా అనుగాడైతే కొంతసేపు ఆ బజార్ కొంచెం
కొంచెంసేపు ఈ బజార్ తిరిగి ఇంటికైతే వచ్చిండనమాట. అండ్ ఇంతకు ముందు అంటే మా బజార్లో ఎక్కువ కుక్కలు ఉండేవి, కివ్వి, మిల్కీ అని చెప్పేసి. మున్సిపాలిటీ వాళ్ళేందో మనుషుల జనాభా లెక్క కన్నా కుక్కల జనాభా లెక్క ఎక్కువ ఉందని చెప్పేసి మా ఇంటి దగ్గర ఉన్న కుక్కలన్నిటిని పట్టుకొని పోయినారు. అండ్ మా అనుగాడు ఒక్కడే అయిపోయిండు, ఇంకా వీడిని కూడా తీసుకుపోయే వాళ్ళే. అండ్ మేము ఇంట్లో పెంచుకునే కుక్క కాబట్టి ఉంచినారు మా తమ్ముడు గాడిని. అండ్ వారు ఒక్కడే ఉన్నాడు. అండ్ అటు ఇటు తిరిగి వచ్చి ఇంకా ఇంటి దగ్గరే ఉంటాడు అనమాట. ఇంకా వీడికి ఆడుకునేడానికి ఫ్రెండ్స్ ఎవ్వరు లేరు, వీడొక్కడే అనమాట. ఇంకా మాతో కొంచెంసేపు ఆడుకుంటాడు, ఇంకా హన్నుగాడి మీద అరుస్తూ ఉంటాడు. ఇదే ఇంకా వాడి బెల్ట్ అయితే లేదనమాట, బెల్ట్ ఊడబీకిండు, ఇంట్లో ఊడబీక్కొని బయటికి అయితే వచ్చిండు. ఏదిరా బెల్ట్ ఏదిరా అంటే లోపలికి చూస్తుండి ఇంటి లోపలి. ఇన్ని కుక్క పిల్లలకి ఏంటంటే మనం చైన్ పట్టుకొని బయట తిప్పాలి, మా అనుగాడికి అలా అవసరం లేదనమాట. మనం ఆటోమేటిక్గా బెల్ట్ ఓపెన్ చేసి బయటికి పంపిస్తే ఇంకా వాడే తిరిగి ఎటు వెళ్ళినా మళ్ళీ ఇంటికే వస్తాడనమాట. అదొక మంచి బుద్ధి ఉంది అనుగాడికి. అండ్ ఇంట్లోకి బదరా అని చెప్పేసి అంటే ఇంకా సగం దూరం వచ్చిండు, ఇంట్లోకి బోర్డంట, బయటే ఉంటాడంట. అంటే మమ్మీ బయట కూర్చుంది కాబట్టి. అండ్ పద తీసుకెళ్తాను అని నేను నెడుతున్నాను, ఎత్తుకొని తీసుకుపోదామంటే వాళ్ళు కాలు సరిగ్గా లేదు, అందుకని చెప్పేసి చిన్నగా పదరా పదరా అని చెప్పేసి అంటున్నాను వాడితో నేను. అండ్ చూడండి, అండ్ ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ అయిపోయింది. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయటం మాత్రం మర్చిపోమాకండి. ఉంటాం, వల్ల నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.